మండలం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13 తేదీ నాడు ఆళ్లగడ్డ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా నా కుమారుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే నంద్యాల పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. నంద్యాల పార్లమెంట్ పోటీ బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించడానికి కోరడానికి మేమందరం కూడా ఈరోజు ఈ ఆళ్లగడ్డలో మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన అన్ని విషయాలు కూడా మీకు చెప్పారు. చాలా విషయాలు చాలా క్లియర్ గా అన్ని కూడా జరిగే విషయాలు, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు మీకు అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నేను కొన్ని విషయాలు వాళ్ళు మా పిల్లలు మర్చిపోయినారు కాబట్టి మా పిల్లలు మర్చిపోయినట్టు నేను మీకు చెప్పాలనుకుని నేను పైకి వచ్చాను. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు కిషోర్ మాట్లాడినప్పుడు కానీ, ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కానీ, ఇంకా ముందు ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, అందరు మాట్లాడినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి క్రూరత్వాలు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, ఈ రోజు ఒక మన మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థి అఖిలప్రియ అని ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆమె ఏం చెప్తున్నా తెలుసా, మా తల్లి తండ్రిని చూసండి, మా తల్లిదండ్రి ఈ ప్రాంతానికి చేసిన సేవ చూడండి, నాకు ఓటు ఏంటి అని అడుగుతుంది. తల్లి, మీ తల్లిదండ్రుల మీద 420 కేసు పెట్టించినా నీకు గుర్తుందా అని నేను అడుగుతున్నా. 420 కేసు తల్లిదండ్రుల మీద పెట్టించింది. ఎవరితో పెట్టించిందో తెలిసినా మీకు? గుంటూరు సీన్ అంటే ఎవరు తెలిసినా? ఆమె భర్త భార్గవరామ్ పిఏ. గుంటూరు సీను అంటే భార్గవరామ్ పిఏ పేరు మీద వాళ్ళ తండ్రి వెంకటరామయ్య అని చెప్పి 2011లో ఈ అన్నయ్య ఆడున్నారో తెలుసు, వాళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళ పాపం అన్యం తెలుసు పుణ్యం తెలుసు. వాళ్ళిద్దరు ఏదో ఒక బ్యాంక్ లో ఖాతా ఒక తనఖా పెట్టేసి, వాళ్ళ పొలాలు తనఖా పెట్టేసి రెండు సర్వే నెంబర్లలో వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకుంటే, ఆ 2 లోన్లు కూడా మా తల్లిదండ్రులకు అంతకంటే ముందే ఈ గుంటూరు సీను తండ్రికి వెంకటరామయ్యకు తాకట్టు పెట్టినారని చెప్పేసి వాళ్ళ తోటి చీటింగ్ కేసు పెట్టి ఈరోజు కోర్టులో దాన్ని నడుపుతా ఉన్నారు. ఆ కేసులో పెట్టినందుకు 420 కేసు ఆయన మీద సెక్షన్ వేయాలి ఈరోజు. అంటే చచ్చిపోయిన తల్లిదండ్రులు కూడా మనశాంతిగా బతకనీయకుండా ఉన్నారు వీళ్ళు, అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరిని వీళ్ళు మంచి అని అన్నాలా చెప్పు, మీరు ఆలోచన చేయండి. అంటే వీళ్ళు ఎవరిని వాళ్ళ ఇద్దరు తప్ప ఎవరో 3వ వ్యక్తిని కూడా మంచి అనే పరిస్థితులు లేరని కూడా మీరు ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి నేను కోరుతా ఉన్నాను. ఆళ్లగడ్డ ప్రజలకందరూ కూడా నేను ఒకటే కోరుతున్నారు, లేదు మీరందరూ కూడా విఘ్నులు, మీరందరూ కూడా వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా చాలా పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు ప్రశాంతత 2000 నుంచి ప్రశాంతత కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ ప్రశాంతత కావాలన్నా మీకు, లేకపోతే మన ఇక్కడే ఒక లంగోట లొకేషన్ చెప్పేసి ఈ సెంటర్లో మాట్లాడినప్పుడు కొట్టాం, నరుకుతాం, ఇళ్ళలో దూరుతాం అన్నారు. అది కావాలన్నా ప్రశాంతత కావాలనేది ఆళ్లగడ్డ ప్రజలు మీరు ఆలోచన చేయండి అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఆళ్లగడ్డ ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులకు లోనై 2078, 79 నుంచి ఒక ఫ్రాక్షన్ గడ్డలాగా వచ్చి బయటికి వెళ్తే ఆళ్లగడ్డ అంటే మేము కూడా సిగ్గుపడే వాళ్ళం. లాస్ట్ లో ఎట్లా అంటే మా వెనకాలనే ఒక 100 మంది ఈటలు తీసుకొని, లేకపోతే 10 జీపులలో మేము కోట్లకు వెళ్తా ఉంటే అందరూ మమ్మల్ని అంతా కూడా ఒక సర్కస్ లో జంతువులు ఏదో పారిపోయేసినట్టుగా మమ్మల్ని చూస్తుంటే అది చూడలేక మేమందరూ కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి అవసరం లేదు, మాకు ఈ బతుకులు అవసరం లేదని చెప్పేసి వెనక్కి వచ్చేసి మేము 2000 నుంచి 2024 ప్రశాంతత ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రతి పేదవాడి భూములు 25 సెంట్లలో ఒక ఎవరున్నా రైతు మ్యూటేషన్ చేసుకోకపోతే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అది కూడా రెవెన్యూ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ మ్యూటేషన్ కాలేదో ఆ వ్యక్తి చెప్తే వెంటనే ఆమె భర్త వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉండే ఎస్సీల పేరు మీద, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఇంట్లో వంటలు చేసే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి అది అంతా కూడా మాది అని చెప్పేసి కబ్జా పెడుతున్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా వాళ్ళను. నేను 6 కేసులు అవి చూపించాను ఈరోజు నేను చెప్తున్నాను. ఏదైనా సరే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నేను రుజువు చేస్తానని నేను చెప్తున్నాను. మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నేను ఈరోజు ఒకటే కోరుతున్నాను, ఈ దాస్ మీద నుంచి
మీరు కూడా ఈరోజు చెప్తున్నారు ఆలగడ్డ ప్రజలు అందరూ కూడా ఏదో ఇక్కడ వాళ్ళకి ఏం సమస్యలు తెలియదు, ఇక్కడ వాళ్ళకి ఏం ఇక్కడ విషయాలు తెలియదని ఏదో గుంటూరులోనో లేకపోతే ఏదైనా విజయవాడలోనో వైజాగ్లోనో పెడితే మీరు చెప్తే ఏదైనా నమ్ముతారేమో, లేకపోతే సోషల్ మీడియా చూసి ఓయబ్బా అనుకుంటారేమో. కానీ ఆలగడ్డ ప్రజల్లో ఆలగడ్డ తాలూకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు నీ యొక్క అరాచకాలన్నీ కూడా. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు నా మీద కేసులు పెట్టించారని చెప్పావు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు కేసు పెట్టించారని నేను అడుగుతున్నా. నీ మీద కేసు పెట్టింది ఎవరు? హైదరాబాద్ లో ఎవరో కిడ్నాప్ చేసి ఎవరు ఎత్తుకొస్తే దాంట్లో నువ్వు ముద్దాయి 23 రోజులు జైలు నుండి వచ్చావు. ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు మా అబ్బాయి ఈరోజు చెప్పాడు పూలంది అని. అలాగా తయారైపోయి వీళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఈరోజు మనకు నీతులు చెప్పేదని కథలు చెప్పేదని కూడా ఇక్కడికి వచ్చారు. ఇవి అన్నీ కూడా అబద్ధాలు. ఇక్కడ ఆలగడ్డ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ మీద పెట్టిన 12 కేసులు కానీ 15 కేసులు కానీ ఈరోజు ఒక ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ తండ్రిని ఈరోజు అంత పెద్ద ఎదిగేదానికి వాళ్ళ తండ్రి మడి ప్రాణాలకు తెగించి అతను పోతే అతని మీద కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తే ఆ కేసులు 3 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ కిడ్నాప్ కేసు ఒకటి, తర్వాత కిషోర్ రెడ్డి భూములన్నీ కూడా కొడితే అవి ఒక 3 కేసులు. ఆ కేసులన్నీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెడితే అవి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ గంగు ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఊర్లలో తిరుగుతా. ఏదైనా ఒక కేసు నేను పెట్టించినట్టు నువ్వు రుజువుతో ఏం చెప్పి నేను అడుగుతున్నాను. సోదరు గారు ఇంతమంది ఉన్నారుగా, రుద్రవరం రహిమాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి నువ్వు 1,35,00,000 తీసుకోలేదా అని అడుగుతున్నా. నీకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని తీసుకుందా అమ్మవారి సేల్లో తీసుకొచ్చేసి కన్యకా పరమేశ్వరి దేవి దగ్గర కూర్చో, నేను ఆ తప్పు చేయలేదని నువ్వు ప్రమాణం చేస్తావా అని అడుగుతున్నా. నువ్వు కూడా శోభా నాగిరెడ్డికి పుట్టి ఉంటే తప్పకుండా వాళ్ళని పిలిచి ఆ డబ్బులు ఇయ్యమ్మా నేను చెప్తున్నా. ఈరోజు వాళ్ళ పేరు ప్రతిష్టలు కూడా పోతాయమ్మా, వాళ్ళవి కూడా పోకుండా కాపాడమ్మా చెప్తున్నా. ఈరోజు వాస్తవం కాదా? దాంట్లో మళ్ళీ చెప్తాది ఏం నేను తప్పు చేసి ఉంటే నేను 1,35,00,000 తీసుకుంటే రహిమాన్ ఎందుకు కేసు పెట్టలేదని. రహిమాన్కు 2 కొడుకులు కూతురు, అతని కార్పెంటర్గా వచ్చి ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటా కొంత డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు సంపాదించిన తర్వాత అతని ఆర్థికంగా కొంచెంపడి ఒక భూమి తగాదా దాంట్లో పోతే దాంట్లో కొట్టి తీసుకుంటే కొడుకులు ఏం చెప్పారు తెలుసా, నాయన మనం బతుకుంటే చాలు, మళ్ళీ ఎందుకు ఇప్పుడే నిన్ను కొట్టి డబ్బులు లాక్కున్నారు, మళ్ళీ మనం ఎందుకు కేసు పెడితే మళ్ళీ మనకి ఏదైనా నీకు ఏదైనా ప్రాణహాని వస్తుందని చెప్పేసి వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు చేస్తే ఈరోజు నువ్వు ఆ కేసులు ఎందుకు నా మీద రహిమాన్ కేసు పెట్టలేదంటావు. కొంచెమన్నా నీకు మానవత్వం ఉంటే ఈరోజు ఈ సభ ద్వారా అడుగుతున్నా, నువ్వు వచ్చి 1,35,00,000 రూపాయలు మొట్టమొదట రహిమాన్ కట్టి తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి అడుగుతున్నా. ఎంతమందిని ఈరోజు ఎవరో ఒకరు వస్తారు, ఒకరు వచ్చి నాతో మాట్లాడుతుంటే ఆయన ఫోన్ చేసి ఫోటో తీసి ఆయన మార్కింగ్ చేసి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పాడు. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఎవరు భయపడతారు? ఈరోజు ఆళ్ళగడ్డలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్నిటికి తెగించే తిరుగుతా ఉన్నారు. అన్నిటికి తెగించే తిరిగా ఈరోజు ఇడికి వచ్చింది కాలం. ఇంతకుముందు ఏమంటే మన ప్రాంతం అంతా కూడా వెనకబడి ఉండింది. ఇంతకుముందు మనకు పైర్లు లేక, మనకు నీళ్లు లేక, మనకు అంతా వెనకబడి ఉండి చాలా అంటే బీదధనంతో ఉన్నారు పాపం. ఆ రోజు మేము జీపులు పెడితే మా ఇళ్ళ కాల లారీలు కూడా లారీలోనే పోయేవాళ్ళం. మేము అప్పుడు లారీలు నిండా ఎక్కి మేమంతా కూడా వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు ఉన్నారు. ఈరోజు మన ప్రాంతం అంతా కూడా ఈరోజు ఇరిగేటెడ్గా మంచిగా వ్యవసాయంగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈరోజు మంచి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు పోషిస్తూ ఉన్నారు. ఈరోజు మనం తిరిగేదానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని చెడగొట్టేదానికి ఈ పొద్దు మళ్ళా తయారవుతున్నారు. నిన్ననే సోదరుడు రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ ఊర్లో ఇన్సిడెంట్ జరిగడానికి ఎవరికి సంబంధం లేదు. కిషోర్ వాళ్ళకి పోయి అక్కడ పోయి స్టేషన్లో కూర్చుంటే అక్కడ కూడా ఒక ఆయన పోయినాడు. ఆయన ఊరు ఏదంటే మనకు తెలియదు, స్వస్థలం మీద నాకు ఇప్పటి వరకు తెలియదు. మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా తెలుస్తాము కానీ నాకు తెలియదు. ఆయన స్టేషన్ పోయి ఆయన అధికారులందరినీ కూడా బెదిరిస్తాడంట. అధికారులకు కూడా నేను ముఖ్యంగా అధికారులను కూడా విన్నపించుకుంటున్నాను. నేను ఈరోజు అధికారులారా మీరు చిత్తశుద్ధితో పని చేయండి, మీరు ఖచ్చితంగా మీరు న్యాయం వైపు నిలబడండి, మీకు ఏదైనా ఉన్నా కానీ మేము సాయం చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు అధికారుల మీద ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం, మేము వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో తెలుసు మా దగ్గర పేర్లు అంటున్నాం. మేము అందుకే చెప్పేది మీరు న్యాయం వైపు నిలబడి న్యాయం చేయమని మేము ఈరోజు ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం. ఎదుగో మీరు చేయలేకపోతే అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారులందరూ కూడా అది కోరుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఏదో తాటాకు సప్పులకు కుందేళ్ళు భయపడవని చెప్పి మాత్రం ఈరోజు నేను చెప్పాలనే ఇవన్నీ కూడా నేను మీకు చెప్తా ఉన్నాను.
మీరు బెదిరించే అవి పోయినాయి, అరే అన్ని చూస్తారు ఈ ప్రజలందరూ కూడా. అది ఈ ప్రజలు కూడా విక్టిమ్స్. అప్పుడు పాపం అన్ని బాధలు పడుకుంటా రాత్రి కూడా బస్ స్టాండ్లో దిగితే ఇంటికి పోయే లోపల జోలు కొడతారో లేదా వచ్చి ఊరికని తల్లిపోతారో అని చెప్పి భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ప్రశాంతంగా ఈరోజు 12 గంటలకు 1 గంటకు 2 గంటలు కూడా ఈరోజు మన దగ్గర కూడా దోశ గాడీలని అవి ఇవి అని హైదరాబాద్ స్టైల్ అందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా జీవనం వాళ్ళందరూ కూడా ఏదో భోజనం చేసి వాళ్ళు టైంపాస్ చేసుకుంటున్న విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఇదే ప్రశాంతత కావాలా అని మీరు ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి. మంచి కావాలా అని మీరు గుండెల మీద చేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని కూడా గురించి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు మనమందరం కూడా అవకాశం ఇచ్చాము. 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 14 సంవత్సరాలు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదో నేను అడుగుతున్నాను. ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తేనే ఈరోజు నిన్ను వెళ్ళిపెట్టి కూడా ఏ పోరు దాన్ని నేను అడుగుతున్నాను. ఏ సంక్షేమ కార్యక్రమం నేను చేస్తానని నీకు ఓటర్ దగ్గర పోయి ఓటు అడిగే ధైర్యం దమ్ము కూడా లేదు. ఈరోజు మా నాయకుడు ఈరోజు అట్లా కాదు. ఈరోజు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటి ఈరోజు నవరత్నాల్లో కానీ ఈరోజు ఆయన పెట్టిన మేనిఫెస్టోలు కానీ సంపూర్ణ కార్యక్రమాలు చేసి మీ ఇంటికి మేలు జరుగుతుందని నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. అటువంటి నాయకుడు కావాలా? రేపు మళ్ళీ మాయమాటలు చెప్పి సూపర్ 6 సూపర్ 7 అనేవాడు కావాలన్నా? మీరందరూ ఆలోచన చేయండి. 3 రోజులు ఎలక్షన్ ఉంది, సోమవారం నాడు ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ లో మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఒక ఓటు నా కొడుకు గంగుల విజేందర్ రెడ్డికి, ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు, ఒక ఓటు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి పార్లమెంట్ మెంబర్ కు, ఒక ఓటు ఎంపీగా ఆయనకు ఫ్యాన్ గుర్తుకు వేయించి గెలిపించండి అని మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.